టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ జిల్లాలో డెటోనేటర్ల పేలుడు కలకలం రేపుతోంది. వేముల మండలం వి కొత్తపల్లిలో డెటోనేటర్లు పేలి వీఆర్ఏ మృతి చెందాడు. ఈ ఘటనలో వీఆర్ఏ భార్యకు తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్కు తరలించారు. అయితే అక్రమ మైనింగ్ కోసం డెటోనేటర్లను దాచి ఉంచారని తెలుస్తోంది. నిల్వ ఉంచిన డెటోనేటర్లు ఒక్కసారిగా పేరడంతో కొత్తపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోందని అంటున్నారు అక్కడి స్థానికులు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక డెటోనేటర్ల వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కార్తీక పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం వి కొత్తపల్లి అనే గ్రామంలో డిటోనేటర్లు పేలి ఒక వీఆర్ఏ నర్సింహులు అనేటువంటి వీఆర్ఏ మృతి చెందాడు. వాస్తవానికి ఈ మండలంలో ఉన్నటువంటి బయోటిక్స్ కు సంబంధించి ఏదో అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఈ అక్రమ తవ్వకాలు చేపట్టడానికి డిటోనేటర్లు భారీగా అక్రమంగా తరలించి వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే వీఆర్ఏ ఇంట్లో పేలినటువంటి డెటోనేటర్లు కూడా అక్రమంగా తీసుకొచ్చి ఈ మైనింగ్ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా కొంతమంది అక్కడ ఏదైతే ఈ బయోటిక్స్ మైనింగ్ విచ్చలవిడిగా చేస్తున్నటువంటి పరిస్థితి, అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో డెటోనేటర్లు విచ్చలవిడిగా వస్తున్నటువంటి నేపథ్యం. ఈ తరుణంలోనే ఏదైతే ఇప్పుడు వీఆర్ఏ ఇంట్లో పేలినటువంటి డెటోనేటర్లు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెప్పించినటువంటి డెటోనేటర్లు అనేది అక్కడ నిల్వ ఉంచారా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెట్టారా అనేటువంటి అంశాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ డెటోనేటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విచ్చలవిడిగా ఈ ఏదైతే ఈ బయోటిక్స్ మైనింగ్ అక్రమంగా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే డెటోనేటర్ల కలకలం అనేది రేగి ఇప్పుడు ఒకరు మృతి చెందారు వీఆర్ఏ. అదేవిధంగా భార్య ప్రాణాపాయ స్థితిలో కడప రిమ్స్ లో చికిత్స పొందుతుంది. కార్తీక్. రైట్ శ్రీనివాస్.